ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేశాడు. ఓడిపోతానని చెప్పి తానే స్వయంగా ప్రకటించేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి అభిప్రాయం ఎందుకు వచ్చింది, ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తన ముందుకు వచ్చినటువంటి సంచలన రిపోర్టులతో తేలిపోయిందా? జగనే స్వయంగా ఓడిపోతే కూడా సిద్ధమంటూ ఎందుకు ప్రకటన చేశాడు, ఏంటి ఆ కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి వైనాటు వంశవంటిపై అంటాడు, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిని అంటాడు, వైనాటు కుప్పం అంటాడు. ఇవన్నీ పోయి నిన్న సంచలన ప్రకటన చేసి వైసీపీ వాళ్ళందరికీ నిద్ర లేకుండా చేసేసాడు. రేపుడితో నా అధికారం పోయినా నేను సంతృప్తిగా ఉంటాను అని చెప్పి ప్రకటన చేశాడు. ఎన్నాళ్ళు 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా అన్నాడు, రేపు ఓడిపోయినా నేను సిద్ధమని చెప్పి మాట ఎందుకన్నాడు? ఇతగాడంట 98% హామీలు నెరవేర్చాడంట. ఏమయ్యా ఆ 2 సంవత్సరాలు మాత్రం బాకీ ఎందుకు పెట్టా? మళ్ళీ మీ షర్మిలక్క వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఆవిడ 2% పూర్తి చేయాలనా? సిగ్గు లేనటువంటి మాటలు. 45 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చావా? సిపిఎస్ రద్దు చేసావా? జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? నువ్వు ఏ హామీ నిలబెట్టుకున్నావో చెప్పు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనన్నా నిలబెట్టుకున్నావా నువ్వు అని చెప్పి సూటిగా అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసావా? మహిళలకు రక్షణని ఇచ్చావా? ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు 12,000 రూపాయలు ఇస్తానన్నావే, నువ్వు వస్తే రైతులకు ఏడాదికి అది ఇస్తావన్నావా? మోడీ ఇచ్చేదాంతో కలిపి నువ్వు మా ఆయన ఇచ్చేదాన్ని తీసేస్తే నువ్వు ఇచ్చేది 7,500 ఒక్క. ఈ రకంగా నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ తప్పి ప్రజలు చెప్పుతో చూపులతో కొడతారని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలంటే భయపడేటువంటి నువ్వు, ప్రజల్లోకి వెళ్లకుండా పరదాలు కట్టుకునేటువంటి నువ్వు, ప్రజల్లోకి వెళ్ళాలంటే బారికెట్లు అడ్డం పెట్టుకొని పోయేటువంటి నువ్వు గెలుస్తావా? ఎట్ట గెలుస్తావు? వైనాటు వంశవంటిపోయా ఎట్ట? ఏ రకంగా? వైనాటు పులివెందులు అనేటువంటి పరిస్థితుంది, వైనాటు కడప అనేటువంటి పరిస్థితుంది. ప్రజలు చీకొడుతున్నారు, చిత్కరించుకుంటున్నారు. అందుకే ఇతగాడు పెద్ద పోటుగాడిలాగా గతంలో లోకేష్ గారి గురించి విమర్శలు చేపించేవాడు. అది ఇతను బతికేందంటే, జగన్మోహన్ రెడ్డి బతికేందంటే జలీల్ ఖాన్ కంటే ఘోరం. జలీల్ ఖాన్ బీకామ్లో ఫిజిక్స్ అన్నాడు, కనీసం ఓ సబ్జెక్ట్ తప్పు చెప్పాడు. ఇతను ఆన్లైన్ కంప్యూటర్ కోర్సు ఏందో చెప్పరా స్వామి అంటే బీకామ్ అన్నాడు. దౌర్భాగ్యుడు. ఇది ఎట్లుందో నాకు తెలియదు. ప్రపంచకంలో ఏడలేదురా స్వామి, నాకు అర్థమైతే లేదా? ఒక తప్పు కాదు ఇది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పెద్ద మళ్ళీ 4 కోట్లకు పైగా బొక్క పెట్టుకొని ప్రజాధనాన్ని, ఇలా మాజీ మంత్రి గారి భాషలో చెప్పాలంటే ఎవడమ్మా ముగ్గుడు సొమ్మిది ప్రజాధనం, దాన్ని దుర్వినియోగం చేసేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడు? 4 కోట్లు పెట్టి పబ్లిసిటీ స్టంట్ చేస్తే అందులో నువ్వు బొక్కా పకీరైతే నువ్వు మాట్లాడినటువంటి తప్పుడు మాటలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి గన్నాయి కాదు నువ్వు. కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆన్లైన్ కంప్యూటర్ కోర్సుల్లో బీకామ్ ఉండదనేది కూడా తెలియదా? అసలు బీకామ్ కంప్యూటర్ కోర్సు ఏందిరా స్వామ్య అనుకునేటువంటి పరిస్థితి ఉంటే సిగ్గుచేటే వారం కదా జగన్మోహన్ రెడ్డి. ఇదా సరే, ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి రియాలిటీకి వచ్చాడు. పూర్తిగా చేతులు ఎత్తేశాడు. తన ఎమ్మెల్యేలు తన మాటినట్ల, తన ఎంపీలు తన పార్టీలో ఉండట్ల, తన మంత్రులు పార్టీ నుంచి మారిపోయేటువంటి పరిస్థితికి వచ్చారు. కీలక నాయకులు ఎవడు కూడా తన మాటినట్ల. పోటీకి పెట్టడానికి 175 స్థానాల్లో అభ్యర్థులు దొరకనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చివరికి వ్యవస్థల్ని కొనుగోలు చేసి మొన్న చూసాం. కొనేది ఏందండి? 2 కోట్ల రూపాయలు వాచి గిఫ్ట్గా పంపించేది ఏందండి? అతను చీకొట్టాడు కాబట్టి, నిజాయితీపరుడు కాబట్టి న్యాయ వ్యవస్థ గౌరవం నిలబడింది. కానీ ఈ రకమైనటువంటి వ్యక్తి ప్రతిదాన్ని కొట్టమే. ఇంకా ఇతన్ని నమ్మినటువంటి పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నా, మీ బతుకులు భూగిపాలవుతాయి. మీరు ఎక్కడే ఉండాలి, మీ కుటుంబాలు ఎక్కడే ఉండాలి, మీ ఉద్యోగాలు ఎక్కడ చేసుకోవాలి. బెదిరించట్లా. రేపు చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటే మీరు ఇబ్బంది పడాలి కదా. ఖచ్చితంగా వదిలిపెట్టం. లోకేష్ అన్న వదిలిపెట్టడు, నాలాంటోడు వదిలిపెట్టడు. అక్రమ కేసులు పెట్టిన ఏ ఒక్కడిని వదిలిపెట్టే సమస్య లేదు. చట్టం ముందు నిలబెడతాం, చట్టం ద్వారా మిమ్మల్ని శిక్షిస్తాం. మీరు తప్పు చేశారు కాబట్టి, తప్పు చేశారు అనేది ఆధారాలతో బయటపెట్టి మరి మిమ్మల్ని శిక్షిస్తాం, అది వేరే విషయం. అయితే ఈ వ్యక్తి న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి వ్యవస్థని కొందామనే ఆలోచన. ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, తన పార్టీ నాయకులు మొత్తాన్ని తను చేసినటువంటి డెకాయిట్ తప్పుడు పనుల్లో భాగస్వాములుగా మార్చాడు. ఇప్పుడు వాళ్ళని ఏం బెదిరిస్తున్నాడంటే, నేను ఓడిపోతే నాకేం ఇబ్బందిరా, పారిపోతా, లక్షల కోట్లు దాచుకున్నా, కావాలంటే జైలుకు పోతాం. మళ్ళీ ఆల్రెడీ ఒకసారి పోయా 16 నెలలు, ఈసారి కూడా పోతా, ఇబ్బంది ఏమిలే. బట్ మీరు జైలుకు పాలవుతారు, మీ ఉద్యోగాలు పోతాయి, మీ వ్యాపారాలు పోతాయి, మీరు ఇబ్బందులు పడతారు, మీ కుటుంబాలు ఇబ్బందులు పడతాయి. అందుకని నన్ను గెలిపించండి అని అడుగుకుంటున్నానంట. రివర్స్లో ఒక రకంగా ఇది బతినట్టం కాదు, ఒక రకంగా బెదిరింపు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. సరే, ఏది ఏమైనప్పటికీ తాను ఓడిపోతాననేటువంటి క్లారిటీకి ఎప్పటికి వచ్చాడు? నిజంగా విద్యార్థులకు నువ్వేమన్నా చేసావా? ఎక్కడన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించావా? ఇవాళ నాడు నేడు అంటావు, అమ్మఒడి అంటావు, ఆబడి అంటావు, ఈ గిడ్ అంటావు. నువ్వు టీచర్లకి ఇంగ్లీష్లో నువ్వు ట్రైనింగ్ ఇప్పించావా? తెలుగు మీడియం టీచర్లు పోయి ఇంగ్లీష్ మీడియం ఎట్లా చెప్తారా? అంటే వాళ్ళ జీవితాలు బుగ్గిపాలు చేసేటువంటి ప్రయత్నం విద్యార్థులందరికీ కూడా. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు రియాలిటీకి వచ్చాడు. తన సొంత జిల్లా కడప జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు తన పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. సొంత చెల్లిపోయి వేరే పార్టీలో జాయిన్ అయిపోయి అన్న దౌర్భాగ్య పరిపాలనని నిత్యం విమర్శిస్తూ ఉంటే చంద్రబాబు వదిలిన బాణము, చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ షర్మిల ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? నీ చెల్లికి నువ్వు ఆస్తిలో వాటా ఇక నువ్వు జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికిచ్చి నీ పార్టీ కోసం 2 ఎలక్షన్ల ప్రచారం చేసినటువంటి షర్మిల గారికి అన్యాయం నువ్వు చేస్తే
సిగ్గు లేకుండా మళ్ళీ ఆవిడ దానికోసం హర్ట్ అయ్యి ఆవిడ వేరే పార్టీ పెట్టుకొని ఆ పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేసి ఆవిడ వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటా ఉంటే ఆవిడికి సమాధానం చెప్పేటువంటి దమ్ము లేక, ధైర్యం లేక, కెపాసిటీ లేక, క్యాపబిలిటీ లేక నువ్వు చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు చీకొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.